అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 1వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనున్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడనున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారనుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడను. దూరంలో ఉన్నవారు ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడను. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీళ్ళు చాలా మేధస్సు కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం, గుండె బలం కూడా చాలా మెండుగా కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. వీరికి ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా ఒక సమాచారం అయితే అందే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. వ్యక్తిగత జీవితానికి కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబానికి సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు సందేహం కొంతవరకు అయితే తొలగి మీకు సరికొత్త దిశలో మీకు ఆలోచించే విధానం కూడా కనబడబోతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు, మంచి అవకాశం, సమాచారం అందే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి సైతం బాధ్యతలు పెరగడం, పై అధికారుల నుంచి గొప్ప ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం, బాధ్యతలు ఎక్కువగా రావడం, ఇటువంటి సూచనలు కూడా కనబడే అవకాశం కూడా ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపులకు అనుకూలత ప్రమాణాలు అయితే కనగబోతున్నాయి. ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సైతం చాలా అనుకూల పరిణామాలు అయితే కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా కలిసిమలిసి మీ జీవితంలో శుభ వాతావరణాన్ని అయితే ఏర్పడే అవకాశం కూడా కల్పించుకోబోతున్నారు. ఇంట్లో కొన్ని శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభించడం, బంధువుల గురించి ఆనందకరమైన వార్తలు వినడం కూడా జరగబోతుంది. కొంతకాలంగా కలవని కొంతమంది వ్యక్తులు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఎదురుగా కావచ్చు, మిమ్మల్ని కలిసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే ఏదైనా కానీ ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్తను అయితే వినబోతున్నారు. అందులో మీరు ఆ వార్త వినిన తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని పరిణామాలు మీ జీవితంలో మలుపు తిరగబోతున్నాయి. దైవభక్తి ద్వారా మీ యొక్క కృషి, సహనం మీ జీవితంలో పొందే ఆనందం తప్పకుండా అయితే మీకు భగవంతుడు ప్రసాదిస్తాడు. అలాగే రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా కోపోద్రేకులు కాకూడదు. చక్కటి ప్రశాంత వాతావరణం కోసం యోగా, ధ్యానం వంటివి, అలాగే దైవ చింతన ద్వారా మంచి సంగీతం వినడం ద్వారా కూడా ప్రశాంత వాతావరణం అయితే మీలో మొదలవుతుంది. కొన్నిసార్లు మొండితనం లేదా ఆవేశం వల్ల చిన్నపాటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఓర్పుతో వ్యవహరిస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి. రేపటి రోజున నీలం, అలాగే నలుపు రంగు మీకు బాగా కలిసి వచ్చే రంగులనైతే చెప్పుకోవచ్చు. నలుపు రంగు దుస్తులు ధరించడం ఇష్టం లేని వారు నీలం రంగు దుస్తులు సైతం ధరించవచ్చు. అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి కొన్ని సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి 9, 1 అని అయితే పరిగణించవచ్చు. రేపటి రోజున మీకు తూర్పు దిక్కు యొక్క ప్రయాణం చాలా శుభసూచకాలను అయితే, సానుకూల ఫలితాలను అయితే సూచిస్తూ ఉంది. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప వినయంతో పాటించడం పట్ల, పెద్దల పట్ల ఏదైనా సలహా కావచ్చు, సందేహం కావచ్చు, మీకు నివృత్తి చేసుకోవడానికి కుటుంబ సభ్యుల యొక్క పెద్దల ఆశీర్వాదం మీకు చాలా బలంగా అయితే కనబడుతుంది. ఇష్టదైవం యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పెరిగి మీరు చేపట్టే ప్రతి ఒక్క పనిలో కూడా మంచి ఫలితాలను అయితే చేకూర్చబోతున్నారు. రేపటి రోజున ఉదయం నిద్రలేవగానే ముందుగా సూర్య నమస్కారాలు చేసుకొని ఇల్లంతా పరిశుభ్రపరచుకొని సూర్యునికి నమస్కరించి ఆర్ఘ్యం సమర్పించడం, అలాగే సూర్యనామ జపాన్ని చేయడం కూడా మీకు చాలా మంచి ఫలితాలను, ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని, గుండె ధైర్యాన్ని పెంపొందించే విధంగా అయితే ఉండబోతాయి. రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం, అలాగే పరమేశ్వరుని యొక్క దేవాలయాన్ని సందర్శించడం ద్వారా కూడా ఎన్నో శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకునే విధంగా ఉండబోతున్నాయి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే సుప్రభాతం వినడం, మీరు తప్పకుండా తులసిమాలను స్వామివారికి సమర్పించడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలో మీరే చవి చూస్తారు. రేపటి రోజున ఇంట్లో ఉదయం, సాయంత్రం నేతి దీపంతో దీపారాధన చేయడం, సాధ్యమైనంత వరకు మీరు నీతిగా, నిజాయితీగా, వినయంతో, సహనంతో వ్యవహరించడం
చేయడం చాలా మంచిది. రేపటి రోజున గోధుమలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం చాలా మంచిది. నువ్వులు, మినుములు వంటివి కూడా దానం చేయడం చాలా మంచిది. పశుపక్షాదాలకు ధాన్యం, పశువులకు పచ్చిగడ్డి కూడా మీరు దానం చేయగలిగితే చాలా మంచిది. గోమాతను మీరు పూజించడం ఎన్నో మేలు ఫలితాలను అయితే మేము మీకు తీసుకొస్తూ ఉంటుంది. ఊహించినటువంటి ఒక సమాచారం మీ జీవితంలో సానుకూల మార్పులకు కారణమయ్యే అవకాశాలను ఎన్నో దారితీస్తుంది. విజయానికి కేవలం అదృష్టమే తోడైతే కాదు, దైవం యొక్క అనుగ్రహం కూడా కావాలి. తప్పకుండా దైవంతో విశ్వాసంతో ఉండండి. మీ యొక్క లక్ష్యాలను తప్పకుండా మీరు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా చేజార్చుకోకుండా అన్నింటినీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను అయితే మీరు కనుగొనబోతారు. మీకు ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఒక వార్త ఏదైతే ఉందో సరికొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా ఉండబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సానుకూల సమాచారం మీకు అందే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశం, ఇంటర్వ్యూ పిలుపు, వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన విషయం ఏదైనా కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మంచి పరిణామాలు కూడా కావచ్చు. ఆ సమాచారం ద్వారా మీ కుటుంబ సభ్యులు మీరంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉండబోతున్నారు. ఎన్నో మంచి మార్పులైతే మీ జీవితంలో కదిలే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఒక పెద్ద ఒప్పందానికి సంబంధించిన సమాచారం కూడా కావచ్చు. పరీక్షలు లేదా ప్రవేశాలకు సంబంధించినటువంటి వారికి అనుకూల సమాచారం కూడా ఉండబోతుంది. శుభకార్యాల గురించి గొప్ప చర్చలు అయితే మొదలయ్యే అవకాశం కూడా ఉంది. తప్పకుండా మీ ఇంట శుభకార్య చర్చ అయితే మొదలవుతుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా వీరికి విద్యలో చాలా ఏకాగ్రత కూడా చాలా అవసరం. గురువుల యొక్క సలహాలు, సూచనల మేర మీరు చదువుల్లో చాలా ఉన్నత స్థాయికి అయితే వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆనందదాయకమైనటువంటి వార్తలు వినే అవకాశం చాలా బలంగా ఉంది. దూరంగా ఉన్నటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా మీ మనసుని ఎంతో సంతోషపరిచే ఒక వార్త అయితే వినిపించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక సమాచారం కూడా అయి ఉండవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి సరికొత్త బాధ్యతలు, గుర్తింపు లేదా పురోగతి గురించి మంచి చర్చలు కూడా రాబోతున్నాయి. ఫోన్ కాల్లో ఏ విషయం గురించి అయితే ఉంటుందో, ఏ శుభవార్త వినవలసి వస్తుందని మీరు తప్పకుండా అయితే ఊహించిన విధంగా అయితే ఉంటుంది. కొన్ని ఆధారాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయే కొన్ని విషయాలు, మీ యొక్క నిర్ణయాలు, పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవడం చాలా మంచిది. పెద్ద పెద్ద పెట్టుబడులు సైతం మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించడం, అనుభవజ్ఞులతో చర్చించి మొదలు పెట్టడం ద్వారా ఎంతో శుభదాయకంగా అయితే పనులన్నీ సజావుగా సాగుతాయని తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పనిని ప్రారంభించేటప్పుడు మీరు ముందుగా దైవాన్ని భక్తితో దైవనామస్మరణ చేసుకుంటూ దైవాన్ని స్మరించుకుంటూ ఉండడం ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు రాణించగలిగే విధంగా అయితే ఉంటారు. ఎంతో ఓర్పు గల ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది, చాలా శ్రేయస్కరం అని కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎటువంటి వాటిలో అయినా అనుభవం లేని విధంగా మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిదైతే కాదు. ప్రతి ఒక్క విషయం కూడా తప్పకుండా తెలుసుకొని మీరు అడుగులు వేయడం చాలా మంచిది. అనుకూలమైన రంగాలు మీరు తప్పకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా మంచి శుభ ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారు. తీవ్రమైన ఇబ్బందులకు గురైనప్పటికీ కూడాను మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు మీకు వెంటబడి వస్తున్నాయి. అటువంటి అవకాశాలు ఏ ఒక్క అవకాశం కూడా మీరు చేజార్చుకోకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తప్పకుండా మీరు ఎన్నో మంచి ఫలితాలను అయితే అందుకోబోతున్నారు. లక్ష్మీ కటాక్షం మీ వైపే ఎదురు చూస్తూ ఉంది. తులసి మొక్కకు మీరు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, తులసి కోట దగ్గర మీరు తప్పకుండా దీపాన్ని వెలిగించి అగరబత్తులు వెలిగించి ఒక నైవేద్యాన్ని చిన్నపాటి బెల్లం ముక్కను సైతం నైవేద్యంగా ఉంచడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శని భగవాన్ యొక్క ఆరాధన ఎంతైనా మేలు ఫలితాలను చేస్తుంది. నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంచుతుంది. నవగ్రహ ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. అలాగే రేపటి రోజున కుక్కలకు, కాకులకు ఆహారాన్ని సమర్పించడం, భక్తితో సమర్పించడం ద్వారా మీకు తప్పకుండా పూర్వజన్మ సుకృతం, పూర్వీకుల సైతం ఎంతో ఆనందపడే విధంగా అయితే ఉంటాయి. కులదేవత ఆరాధన మీరు అసలు విస్మరించవద్దు. ప్రతి ఒక్క విషయంలో కూడా మొదటగా కులదేవత ఆరాధన చేసుకొని మిగిలిన పనులు మొదలు పెట్టడం చాలా మంచి శుభసూచకంగా అయితే ఉంటాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.